రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే భారీగా అధికారుల బదిలీలు రంగం సిద్దం చేస్తున్నట్టు సమాచారం. సీఎస్, డీజీలతో సహా పలువురు సీనియర్లకు స్థానచలనం కల్పించబోతున్నట్లు సమాచారం. రాబోయే బడ్జెట్ నేపథ్యంలో సమర్థులైన అధికారి కోసం సెర్చ్ కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అటు పోలీస్ శాఖలోనూ సైతం సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు పడేలా కనిపిస్తోంది. మరోవైపు సీనియర్ ఐఏఎస్ వికాస్ రాజ్కు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఇక ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీగా కొనసాగడానికి రామకృష్ణారావు విముఖత చూపినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ముగియగానే ఆ దిశలో కూడా ప్రభుత్వము అడుగులు వేస్తుందని చెప్పుకోవాలి. ఇప్పటికే కసరత్తు కూడా ప్రారంభించినట్లు కూడా జోరుగా సచివాలయంలో చర్చ నడుస్తోంది. సీనియర్ ఐఏఎస్లు మొదలు జిల్లా స్థాయి వరకు, అటు హెచ్పిఓ మొదలు ఇటు కమిషనరేట్ల వరకు భారీ ప్రక్షాళన ఉండే అవకాశం ఉన్నట్లు కూడా సచివాలయంలో చర్చ నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా సైతం స్థానచలనం తప్పేలా ఉన్నదనేది ప్రస్తుతం సచివాలయంలో ఒక టాక్ నడుస్తోంది. చీఫ్ సెక్రటరీని కూడా మార్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు కూడా ఒక ప్రచారంలో ఉంది. డీజీపీ పై కూడా ప్రభుత్వము పునరాలోచనలో ఉన్నట్లు కూడా డిపార్ట్మెంట్ లో చర్చ నడుస్తోంది. అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ఐఏఎస్ కి ప్రస్తుతం కూడా ఆమెను కూడా బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా సచివాలయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణారావు ఐఏఎస్ కూడా, ఎందుకంటే గడిచిన 10 ఏళ్లుగా కూడా ఆయన ఆల్మోస్ట్ 2018 నుంచి కూడా 6 ఏళ్ల 2010 లో ఎప్పుడైతే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచి కూడా ఆయన సిజిజి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లో డైరెక్టర్ గా, అనంతరం కూడా ఫినాన్స్ డిపార్ట్మెంట్ లో వచ్చారు. ఫినాన్స్ డిపార్ట్మెంట్ లో అతి తక్కువ కాలంలోనే ఆయన ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ అయ్యారు. ఇంకా అప్పటి నుంచి కూడా దాదాపు ఆయన ఇప్పటి వరకు 6 నుంచి 7 బడ్జెట్లు కూడా ప్రవేశపెట్టారు ఆయన ఆధ్వర్యంలో. గత ప్రభుత్వంలో ఆల్మోస్ట్ 5 సార్లు, మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు ఐఏఎస్ ఆధ్వర్యంలో కూడా బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ప్రస్తుతము ఆయనే ఈ బాధ్యతల నుండి కూడా కాస్త రెస్ట్ కావాలని కోరుకున్నట్టు కూడా సచివాలయ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. అయితే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గా ప్రస్తుతం వికాస్ రాజ్ ఐఏఎస్ ఉన్నారు. త్వరలో ఆయన ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించబోతున్నారనేది కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ప్రస్తుత ఐటీ ఇండస్ట్రీ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి ఉన్న జయేష్ రంజన్ కూడా ఎలివేషన్ రాబోతోంది అనేది కూడా ప్రధానంగా చర్చ నడుస్తోంది. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి డైరెక్టర్ జనరల్ గా ఉన్న శశాంక్ గోయల్ కు ఏమైనా ఉన్నత పదవి లభించబోతోందా అనేది కూడా ఒక చర్చ నడుస్తోంది. ఈ ప్రశ్నలన్నింటినీ కూడా ప్రస్తుతం ఒక స్పెక్యులేటివ్ గా, అథెంటివ్ గానే నడుస్తోంది. అయితే చాలా మటుకు ఈ ప్రశ్నలో వాటన్నిటికీ కూడా సచివాలయ వర్గాల్లో కూడా అవును అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే చీఫ్ సెక్రటరీ రేస్ లో ఉన్న వాళ్లే సిఎస్ తో సహా సమర్థులమని తెచ్చుకున్న అధికారుల పనితీరును ఆశించిన స్థాయిలో లేదని మంత్రులు, ముఖ్యమంత్రులు భావించడమే అందుకు కారణము. 1989 బ్యాచ్ కి చెందిన శాంతకుమారి ఐఏఎస్ ను ఒకవేళ ఆమెని బదిలీ చేస్తే ఆమె స్థానంలో ఎవరిని తేవాలన్న దానిపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. ఆమె తర్వాత 1990 బ్యాచ్ కి చెందిన శశాంక్ గోయల్ ఐఏఎస్, అలాగే సునీల్ శర్మ ఐఏఎస్ ఉన్నారు. అయితే వీళ్ళలో సునీల్ శర్మ ఐఏఎస్ మే నెలాఖరులో పదవి విరమణ పొందబోతున్నారు. శశాంక్ గోయల్ ఐఏఎస్ కి మాత్రం ఇంకా సర్వీస్ ఉంది. వీళ్ళిద్దరి తర్వాత 91 బ్యాచ్ అధికారులు రామకృష్ణారావు ఐఏఎస్, అలాగే అరవింద్ కుమార్ ఐఏఎస్ లు కూడా బరిలో ఉంటారు. అరవింద్ కుమార్ ఐఏఎస్ పై సీఎంఓకు మంచి ఒపీనియన్ లేదని కూడా సచివాలయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కాగా ప్రస్తుతం ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణారావు గత ప్రభుత్వంలోనే సీఎస్ కావాల్సి ఉండగా కొన్ని రాజకీయ, సామాజిక సమీకరణాల కారణంగా ఆయన ఆ అవకాశాన్ని కోల్పోయారు. కాంగ్రెస్ అధికారంలో రాగానే సమర్థుడైన అధికారిగా పేరున్న రామకృష్ణారావును ప్రధాన కార్యదర్శి చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ తేవాల్సి ఉన్న క్రమంలో ఆయనను ఆర్థిక శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగానే కొనసాగించారు. మరి ప్రస్తుత తరుణంలో ఆయనకు సిఎస్ పదవి వర్తిస్తుందా అనేది కూడా సచివాలయ వర్గాల్లో సాగుతోంది. అయితే ఈ మధ్య
ఆయన కొంత అనారోగ్యానికి గురయ్యారని కూడా ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో ఆయన వీలైనంత రెస్ట్ తీసుకుందామనే ఆలోచనలో ఉన్నట్టు కూడా సచివాలయ వర్గాలు అంటున్నాయి. అందుకే అత్యంత ఒత్తిడితో కూడుకున్న ఆర్థిక శాఖ నుంచి సైతం తనను తప్పించాలని ఆయన కోరుతున్నట్లు కూడా సచివాలయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇంకో అడుగు ముందుకేసి ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదని కూడా సచివాలయ వర్గాల్లో సైతం వినిపిస్తున్నాయి. ఇక మిగిలింది 1992 బ్యాచ్ కి చెందిన వికాస్ రాజ్ ఐఏఎస్ తో పాటు జయేష్ రంజన్ ఐఏఎస్ ఇద్దరికి 3 నెలల క్రితం ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా కూడా పదోన్నతి లభించింది. వీళ్ళలో వికాస్ రాజ్ ఐఏఎస్ ప్రస్తుతం రాష్ట్ర చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గా కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. ఆయనని వెనక్కి రప్పించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అదే నిజమైతే ఆయనను కూడా కీలక పదవే వరించే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రస్తుతం సచివాలయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించారని భావిస్తున్న కాంగ్రెస్ సర్కార్ ఆయనను ప్రభుత్వ యంత్రాంగం మొత్తానికి కూడా ముఖ్యుడిని చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదనేది కూడా ఒక వాదన నడుస్తోంది. వీళ్ళలో మరో అధికారి జయేష్ రంజన్ ఐఏఎస్ ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీ స్పెషల్ సిఎస్ గా ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించడంలో కీలక పాత్ర పోషించగల సత్తాగా ఉన్న అధికారిగా పేరున్న జయేష్ రంజన్ ను కూడా చీఫ్ సెక్రటరీగా ప్రమోట్ చేసే అవకాశాన్ని కూడా కొట్టిపడేయం అనేది కూడా మరొక వర్షం నడుస్తోంది. సో ప్రస్తుతానికైతే ఖచ్చితంగా మనం ఒక మాట చెప్పుకోగలము. ఎన్నికల ఫలితాల తర్వాత గవర్నమెంట్ దీని మీద ప్రత్యేక ఫోకస్ పెట్టింది, దీని మీద ఎక్సైజ్ కూడా చేస్తుంది అనేది కూడా సచివాలయంలో ఒక చర్చ నడుస్తోంది. అటు డీజీపీతో పాటు చీఫ్ సెక్రటరీ కూడా బదిలీ అయ్యే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఇక ఒకవేళ ప్రిన్సిపల్ ఫినాన్స్ సెక్రటరీగా రామకృష్ణారావు ఐఏఎస్ తప్పుకుంటే ఆ స్థానంలో ఎవరిని పెట్టాలనేదే ప్రభుత్వం ముందున్న పెద్ద సవాలు. శాసనసభలో ముందుగా అనుకున్నట్టు మనము దాదాపు ఆయన 11 బడ్జెట్ లో ప్రవేశపెట్టిన సుదీర్ఘ అనుభవము ఉన్న ఆయనను భర్తీ చేసే సమర్థుడైన అధికారి ప్రభుత్వానికి దొరకడం లేదనేది కూడా ఒక టాక్. ముందుగా అనుకున్నట్టు మనము బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన సిజిజి డైరెక్టర్ గా ఉండి అనంతరము ప్రిన్సిపల్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ లో డైరెక్టర్ గా, అనంతరం ఫినాన్స్ సెక్రటరీగా, అనంతరము ప్రిన్సిపల్ ఫినాన్స్ సెక్రటరీగా కూడా ఆయన గడిచిన దాదాపు 8 సంవత్సరాలుగా ఉన్న. అంతకు ముందు కూడా ఆయన 11 బడ్జెట్లు ప్రవేశపెట్టిన సుదీర్ఘ అనుభవం ఉన్న అధికారిగా కూడా ఆయనకు పేరుంది. ఆయనే సమర్థుడైన అధికారిగా కూడా ఆయనకు ఒక పేరుంది. సో అలాంటి అధికారికి ప్రస్తుతము ప్రభుత్వానికి దొరకడం లేదనేది కూడా ఒక టాక్ వినిపిస్తుంది. అయితే పిఎఫ్ఎస్ కోసం గతంలో ఆర్థిక శాఖలో పనిచేసిన సందీప్ సుల్తానియాతో పాటు రొనాల్డ్ రోస్ ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్ళలో సందీప్ సుల్తానియా కొంత ఏకపక్షంగా వ్యవహరించారని కూడా ఆయనకు ఒక ముద్ర పడింది సందీప్ సుల్తానియా ఐఏఎస్ కు. కాగా ప్రస్తుతం జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్న రొనాల్డ్ రోస్ ఐఏఎస్ కొంత మేరకు ఆర్థిక శాఖను నడిపించగలరని కూడా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే సమర్థత ఉన్న అధికారి అని కూడా ఆయనకు పేరుంది. దీంతో ఆయన ఫినాన్స్ డిపార్ట్మెంట్ కు బదిలీ అవకాశాలు ఉన్నాయని కూడా సచివాలయ వర్గాలు అంటున్నారు. అయితే జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఎవరిని నియమించాలి అదే దిశలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. మరోవైపు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ కు సైతం స్థానం చెల్లడం తప్పదని కూడా చర్చ నడుస్తోంది. ఈయన కూడా ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి పదవి కోసం ప్రయత్నిస్తున్నారని కూడా సచివాలయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నవీన్ మిట్టల్ స్థానంలో కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తున్న ఒక ఏపీ క్యాడర్ అధికారిని లేదా ప్రస్తుత ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఒక తెలుగు అధికారిని తీసుకువస్తారనేది కూడా చర్చ నడుస్తా ఉంది. అఖిల భారత సేవ అధికారుల్లో ఐపీఎస్ లను కూడా బదిలీ సెగ కూడా తగలనుంది అనేది కూడా చర్చ నడుస్తా ఉంది. లోక్సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో కొందరు పోలీస్ అధికారులను తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం కీలక పదవుల్లో నియమించింది. జూన్ 4తో మోడల్ కోడ్ ముగిస్తున్న తరుణంలో ఆయా పోస్టుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు తమకు అనుకూలమైన అధికారులకు పోస్టింగ్లు ఇచ్చే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. దీంతో ఎస్పీ, డిఎస్పీ, కమిషనర్ స్థాయిలో కూడా షెఫ్లింగ్ తప్పకపోవచ్చని ప్రభుత్వ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనిలో భాగంగా 3 ఐజీలు, మరో 2 అడిషనల్ డీజీలు కూడా బదిలీ అవుతారనేది కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఇక ఈ మే నెల చివరిలో ఒక డీజీపీ స్థాయి అధికారి రిటైర్ అవుతున్నారు. ఆయన ప్లేస్ లో వేరే వాళ్ళను తెస్తారా లేక ఆయనను అలాగే కొనసాగిస్తారా, ఎక్స్టెన్షన్ ఇచ్చనేది కూడా
సర్వత్రా ఆసక్తికర చర్చ ప్రస్తుతము ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు సచివాలయంలో కూడా జరుగుతోంది. గత సేవలను దృష్టిలో ఉంచుకొని ఆయనకు మరో 2 ఏళ్ల పాటు కూడా పదవీ కాలం పొడిగించే అవకాశం కూడా లేకపోలేదు. ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఒక డెసిషన్ తీసుకోవాలి. హోంశాఖకి ఒక లేఖతో పాటు డిఓపిటికి ఒక లెటర్ వస్తే ఎక్స్టెన్షన్ అనేది వస్తుంది. సో ప్రస్తుతానికి అయితే డీజీపీతో పాటు ఇటు డిపార్ట్మెంట్ తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు ఐఏఎస్ అధికారులను కూడా షఫ్లింగ్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కూడా ప్రస్తుతం ప్రచారం నడుస్తోంది. సందీప్, శ్రీచరణ్, అంటే కేవలం ఐపీఎస్ శాఖలోనే బదిలీలు ఉన్నాయా, లేకపోతే ఇంకా వేరే శాఖలో కూడా బదిలీలు కొనసాగే అవకాశాలు ఉన్నాయా? మొత్తం సందీప్ ఇటు రెవెన్యూ శాఖతో పాటు ఐఏఎస్ అధికారులతో పాటు ఐపీఎస్ అధికారులను కూడా భారీ స్థాయిలో బదిలీలు ఉండే అవకాశం ఉందని ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో కీలక మెదిలిన అధికారుల పైన ప్రస్తుత ప్రభుత్వానికి గుడ్ లుక్స్ లేనప్పటికీ వాస్తవికంగా చూసుకుంటే కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా ఏదన్నా ఫైల్ పైన ముందుకెళ్లాలంటే కూడా ఆలోచనలో పడుతున్నట్టు. ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఫోకస్ పెట్టడము, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వేలెత్తి చూపెట్టడము, కొంతమంది ఐఏఎస్ అధికారులకు కూడా ఆ మకిలే అండడంతో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అధికారులు ఫ్యూచర్ లో మాకెలాంటి ఇబ్బందులు తలెత్తుతాయని కూడా వాళ్ళు ఆలోచించి కొన్ని ఫైల్స్ పెండింగ్ ఉండడంతో మంత్రులు అందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఖచ్చితంగా కూడా బదిలీలు తప్పకుండా చేయాల్సిందే అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు కూడా ప్రస్తుతం ఒక చర్చ నడుస్తోంది. సందీప్.